వెల్కమ్ టు రంజాన్ సిరీస్ డే 7. ఈరోజు మనం పులిహోర చేసుకుందాం. దానికోసం ముందుగా పెనంలో నూనె వేసుకొని అందులో మెంతులు మరియు ధనియాలు జీలకర్ర వేసుకోండి. ధనియాలు అయితే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 15 ఎండుమిరపకాయలు వేసి వాటిని అయితే దోరగా వేయించుకోండి. దాని తర్వాత 2 టీ స్పూన్ తెల్ల నువ్వులు మరియు కరివేపాకు వేసి వాటిని దోరగా వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టించుకోండి. దాని తర్వాత ఒక పెనం తీసుకొని అందులో 2 చెంచాల నూనె వేసి ఆవాలు 1 టీ స్పూన్ వేసి చింతపండు పులుపు ఉంటుంది కదా అది వేసుకొని దాంట్లో 2 చెంచాలు ఉప్పు మరియు 1 చెంచా పసుపు 3 చెంచాలు బెల్లం వేసి దాన్ని బాగా మగ్గించుకోవాలండి. బాగా మగ్గించుకొని దాన్ని కూడా పక్కన పెట్టండి చల్లారేదాకా. దాని తర్వాత కొంచెం నూనె ఎక్కువ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మరియు పల్లీలు, ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. అందులో కరివేపాకు వేసేసి కమ్మగా అయితే వేయించుకోవాలండి. మనం వీటిని ఎంత కమ్మగా వేయించుకుంటే అంత కమ్మగా ఉంటుంది మన పులిహోర. అన్నం అయితే ఉడికించి పెట్టుకున్నాం. అందులో మన చింతకాయ పులుపు వేసేసి కలుపుకొని దాని తర్వాత ఈ పల్లీలు ఆ మసాలా వేసి కలిపేస్తే రెడీ అయిపోతుందండి మన పులిహోర. అలాగే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.